హలో వ్యూమర్స్, ఎలక్ట్రిక్ డివైసెస్ లైక్ మొబైల్స్, కంప్యూటర్స్ ఒకదాని మధ్య ఒక డివైస్లో ఉండే కమ్యూనికేషన్ ఎకోసిస్టమ్ అని అంటారు. ఈ జనరేషన్లో ఇలా ఎకోసిస్టమ్తో పనిచేసే డివైసెస్ చాలా కామన్ అవుతున్నాయి, అది కూడా విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంట్లో రూమ్ టెంపరేచర్ ఎక్కువ అవుతే ఏసీ ఆన్ అవ్వడం, తక్కువ అవుతే కూల్ అవ్వడం, ఇలా అన్నీ ఆటోమేటిక్గా ఏఐ హెల్ప్తో పనిచేస్తున్నాయి. ఇలా ఏఐ అనేది ఆర్టిఫిషియల్ బ్రెయిన్లా అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది. ఒకసారి ఇమాజిన్ చేయండి, సేమ్ ఇలాంటి ఒక ఎకోసిస్టమ్ స్పేస్లో ఉంటే, అది కూడా మన ఎర్త్ చుట్టూ ఒక లేయర్లా ఉంటే. అర్థం కాలేదు కదా? చైనా ఇప్పుడు స్పేస్లో ఒక ఏఐ బ్రెయిన్ని క్రియేట్ చేసే పనిలో ఉంది. బ్రెయిన్ అంటే ఒక పవర్ఫుల్ ఏఐ సూపర్ కంప్యూటర్. ఈ ప్రాజెక్ట్ పేరు స్టార్ కంప్యూటర్. స్పేస్లో బ్రెయిన్ ఏంటని నమ్మశక్యంగా లేదు కదా, కానీ ఇది నిజం. స్టార్ కంప్యూటర్ అంటే ఏంటంటే, చైనా దాదాపు 2800 శాటిలైట్స్ని స్పేస్లోకి లాంచ్ చేయాలని చూస్తుంది. ఈ శాటిలైట్స్ రెగ్యులర్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ కావు. ప్రతి ఒక్క శాటిలైట్లో ఏఐ చిప్స్, మెమరీ స్టోరేజ్, ఇంకా అల్ట్రా ఫాస్ట్ లేజర్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉంటాయి. ఈ శాటిలైట్స్ అన్నీ కలిసి ఒక పెద్ద ఏఐ సూపర్ కంప్యూటర్ లాగా పనిచేస్తాయి. ఈ జెయింట్ కంప్యూటర్ ఆర్బిట్లో రొటేట్ అవుతూ డేటాని ప్రాసెస్ చేస్తుంది అండ్ ఈవెన్ డెసిషన్స్ కూడా తీసుకుంటుంది. అది కూడా ఎర్త్తో ఎలాంటి సంబంధం లేకుండా మిషన్ లెర్నింగ్తో రియల్ టైంలో పనిచేస్తుంది. ఈ ప్రాజెక్ట్ పేరు 3 బాడీ కంప్యూటింగ్ కాన్స్టలేషన్. 2025 మే 14 రోజున చైనా ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ 12 ఏఐ శాటిలైట్స్ని లాంచ్ చేసింది. లాంచ్ చేసిన ప్రతి శాటిలైట్లో ఏఐ ప్రాసెసర్ విత్ 744 టెరా ఆపరేషన్స్ పర్ సెకండ్ కెపాసిటీతో ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్లో ఉండే ఒక్క శాటిలైటే సెకండ్కి 744 ట్రిలియన్స్ ఆఫ్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయగలదు. ఇవి గ్రౌండ్కి రా డాటా పంపకుండా డాటాని స్పేస్లోని ప్రాసెస్ చేసి ఓన్లీ ఫైనల్ రిపోర్ట్ని ఎర్త్కి పంపిస్తుంది. ఈ 12 శాటిలైట్స్ కలిసి 5 పెటా ఆపరేషన్స్ పర్ సెకండ్ కెపాసిటీతో పర్ఫామ్ చేస్తాయి. అంటే సెకండ్కి 5 క్వాడ్రిలియన్ ఆపరేషన్స్ని చేయగలవు. ఇంత మ్యాసివ్ డాటాని జస్ట్ 12 శాటిలైట్స్ స్పేస్లోనే ప్రాసెస్ చేసి ఫైనల్ రిపోర్ట్ని మనకి పంపిస్తుంది. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. చైనా 2030 వరకు 2800 శాటిలైట్స్ని లాంచ్ చేయాలని చూస్తుంది. ఈ మొత్తం శాటిలైట్స్ కంబైన్డ్ పర్ఫార్మెన్స్ అప్ టు 1 ఎక్సా ఆపరేషన్స్ పర్ సెకండ్ వరకు రీచ్ అవుతుంది. అంటే 1 క్వింటిలియన్ ఆపరేషన్స్ని ఒకే సెకండ్లో చేయగలదు. ఈ ప్రాజెక్ట్ అంత కెపాసిటీతో మన భూమి పైన ఉన్న మొత్తం డేటాని అనలైజ్ చేయొచ్చు. ఈ మిషన్ని 2025లో స్టార్ట్ చేసి 2030 లోపు కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. అప్కమింగ్ ఇయర్స్లో బ్యాచ్ వైజ్గా శాటిలైట్స్ని యాడ్ చేస్తూ ఫుల్ నెట్వర్క్ని బిల్డ్ చేస్తారు. కానీ ఎందుకు ఏఐని స్పేస్లో పెట్టాలి? సింపుల్, టైం ఎఫిషియన్సీ అండ్ సెక్యూరిటీ. ఎర్త్లో డేటా కలెక్ట్ చేసి ప్రాసెస్ చేయడానికి చాలా టైం పడుతుంది. కానీ ఈ ఏఐ శాటిలైట్స్ మొత్తం ఎడ్జ్ కంప్యూటింగ్ ప్రిన్సిపల్ మీద పనిచేస్తాయి. అంటే డేటాని ఆర్బిట్లోనే ప్రాసెస్ చేసి బ్యాండ్విడ్త్ సేవ్ చేస్తాయి అండ్ రిజల్ట్ ఇమీడియట్గా దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్కి డిజాస్టర్ డిటెక్షన్, ఫ్లడ్, ఫైర్, ఎర్త్క్వేక్ లాంటివి రియల్ టైంలో డిటెక్ట్ చేయొచ్చు. అగ్రికల్చర్లో క్రాప్ హెల్త్ మానిటర్ చేయొచ్చు. క్లైమేట్ చేంజ్ని అబ్జర్వ్ చేయడం అండ్ ఈవెన్ మిలిటరీ సర్వేలెన్స్ని కూడా ట్రాక్ చేయడం పాసిబుల్ అవుతుంది. కొన్ని అడ్వాన్స్డ్ వర్షన్స్లో ఎక్స్రే పేలోడ్స్ కూడా ఉంటాయి ఫర్ డీప్ ఎర్త్ అండ్ స్పేస్ అబ్జర్వేషన్ కోసం. ఇది చూడటానికి జస్ట్ శాటిలైట్స్ లాగా కనిపించినా దీని లోపల చిన్న ఏఐ బ్రెయినే ఉంటుంది. చైనా జస్ట్ శాటిలైట్స్ని లాంచ్ చేయడం కాదు, స్పేస్లోనే ఒక ఏఐ పవర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయబోతుంది. ఈ ప్రాజెక్ట్కి పేరు కూడా ఫేమస్ చైనీస్ సైఫై నోవెల్ ద 3 బాడీ ప్రాబ్లం నుండి ఇన్స్పైర్ అయ్యిందే. ఇప్పుడు ఆ ఫిక్షనల్ రియాలిటీగా మారుతుంది. సో మీకు ఈ ప్రాజెక్ట్ ఎలా అనిపించింది? ఎగ్జైటింగ్ ఫ్యూచర్ అనిపిస్తుందా, లేదా స్పేస్ ఏఐ కంట్రోల్లోకి వెళ్తుందనిపిస్తుందా? కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.